దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. బాగున్నారా? మీ అందరూ సంతోషము సమాధానంతో ఉన్నారని నమ్ముచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభాములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినము వేడుకునుట, అంశము వేడుకునుట. మన స్థితిగతులను బట్టి, మన పరిస్థితులను బట్టి దేవునిని బ్రతిమాలుకోవాలి. అందుకే అంశం వేడుకునుట. బ్రతిమాలుకోకపోతే మనకు ఏ రకమైన విధమును మనకు దొరకవు. ప్రార్థన చేద్దాం. ఈరోజు పాఠం కొరకు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ లేఖనమును బట్టి ప్రభువా, నీదైన దాసుడిని ఆయన నీ లేఖనముని చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుటకు చేరి ఉన్నాను. చేరి నన్ను, నా తలంపులు మరుగు చేయండి. నీ ఆత్మతో నింపండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు నాకు అందించి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ, నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు నాకు అందించి మహిమ పొందమని నీదేనా దాసుడని నేను ప్రార్థిస్తుండగా, మీరును మా తండ్రి గారును పరిశుద్ధులు, దేవదూతులు, సెరేబులు, కరేబులు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులని కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుచున్న ఓ ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధుడని దేవదూతులు నిత్యమును స్తుతిగానము చేయుచున్నారు. వారి స్తుతులతో పాటు మానవుల యొక్క స్తుతులు కూడా అంగీకరించి, మానవ స్తుతుల యొక్క ఆలోచనలోకి తీసుకుని వారి యొక్క ప్రార్థనలో శ్రేణి స్వీకరించు బలపరుస్తున్న తండ్రి నీ స్తోత్రాలు. ఈ దినము ప్రభా మరి వేడుకునుట, బ్రతిమాలుకునుట అనే మాటను నీ ఎదుటి ప్రభా ఉంచుచుండగా, ఈ మాట వివరణ మాకు అందించి నిబిడలకు అనేకమైన రీతిలుగా బయలుపరచమని మా పితరులు ఆరాధించిన ఆత్మీయ తండ్రి, మేము ఆరాధిస్తున్న ఓ యేసుక్రీస్తు ప్రభువా వందనాలు చెల్లిస్తూ, నీ దేనదాసుడు నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమును అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి శుభాలు తెలియపరుస్తూ, మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచన బట్టి నిన్ను నన్ను బలపరుస్తున్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. లేఖనం ప్రకారంగా చూసినట్లా దేవుడు ఏ రకముగా మాట్లాడుచున్నారు అని మనం గమనించినప్పుడు, మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనములోని మనం గమనించినప్పుడు, ఇక్కడ వారు జనసమూహం వద్దకు వచ్చి ఇక్కడ ఏమంటున్నారు చూసారా? వారు జనసమూహము దగ్గరకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఏమంటున్నాడు? ఆయన ఎదుటి మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగై మిక్కిలు బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చితను గాని మీ శిష్యుల యొద్దకు తీసుకొచ్చాను గాని వారు స్వస్థపరచలేకపోయిరి అనే మాటను ఇక్కడ 16వ వచనములో కనబడుతుంది. నీ శిష్యుల యొద్దకు నేను తీసుకొచ్చాను కానీ వారు స్వస్థత పడచలేకపోయారు అనే మాటను ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో దేవుడు నీ ఎడల నా ఎడల చూపుచున్న క్రియను మనమందరం ఎరిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే లేకపోతే మనము వేడుకునట, ఇక్కడ ఈ భక్తుడు ఇదేమన్నా అయ్యా అని మోకరించి వేడుకుంటున్నాడు ప్రభు ఎదుట. వేడుకునుట అంటే మనము మన విన్నపమును తగ్గింపు గుణముతోనూ, తగ్గింపు ఆలోచనతోనూ, తగ్గింపు ఆలోచన క్రియలతోనూ మనం ఏం చేయాలంటే
ప్రభువుని వేడుకోవాలి. అప్పుడే మన విన్నపం ఎవరి దగ్గరైనా ఎంత గొప్పవారైనా కానీ మన అవసరాల కొరకు ఎదుటివాడి దగ్గరికి వెళ్ళిన ఎంత తక్కువవాడైనా గొప్పవాడైనా సలహా కోసం వెళ్ళినా కానీ మనం చూపించే గౌరవం మనం చూపించాలి. మనం చూపించే విలువను మనం చూపించకపోతే ఆ మనుషులు రెస్పాన్స్ అవ్వాలనే రూల్ ఏమి లేదు. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నాకు తెలుసులే, వాడే కదా అనుకుంటారు. కానీ అది నీ అవసరం కొరకు, నీ సలహా కొరకు నువ్వు వెళ్ళినప్పుడు నీ ఊరువాడైనా నీ బంధుమిత్రుడైనా వినయమ విధేయత కలిగి గౌరవమైన మాటను మనం ఎప్పుడైతే మన నోటి నుంచి బయటకు వస్తుందో దానికి విలువ దొరుకుతుంది. దానికి విలువను ఆటోమేటిక్గా నీ మాట ద్వారానే అవతల వాళ్ళు విలువిస్తూ ఉంటారు. మనుషుల రూపంలో మాట్లాడి, ఈ రూపం దేవుడిచ్చిన రూపం, ఇది మనిషి యొక్క కలయిక మాత్రమే. ఏదో ఒక రోజు కలయిక మరుగవుతుంది. మరుగవనేది ఒకటే, గౌరవం మర్యాదలు. ఈ రూపముకు ఇది ఎక్కడికి వెళ్ళినా ఆత్మరూపముగా ఉంటుంది. దేహము మన్నులో కలిసిపోయినా కానీ రూపానికి, ఆత్మకు అంతము లేదు. కనుక ప్రియులారా, నువ్వే రూపమైతే ఉన్నావో ఆ రూపం ఈ లోకంలో విడిచి వెళ్ళినా కానీ ఆకార రూపంలో శరీర సంబంధమైన రూపము, ఆత్మరూపమైన రూపం కూడా అదే ఏ రూపమైతున్నావో అదే రూపంతో నువ్వు ఉంటావు. ఆత్మరూపముగా కూడా అదే నశించిపోయింది కదండి, దేహం పాడైపోయింది, ఎలా దోస్తుందండి అనుకోవచ్చు. ప్రియులారా, మనం అక్కడక్కడ వింటూ ఉంటున్నాం కదా, మా చిన్నాన్న మాట్లాడాడు, మా పెదనాన్న మాట్లాడాడు, తాతయ్య మాట్లాడారండి. దురాత్మలు వారి స్వరాన్ని ధరించుకుని వారి పద్ధతులను వారు లోబర్చుకుని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సాతానుగాడు చాలా కుయక్తి కలిగిన వాడు కాబట్టి జరుగుతున్నాయి. కానీ మనుషులుగా దేవుని రూపము కలిగినట్టు ఈ రూపానికి విలువ ఉంది. ఈ రూపంలో ఉన్న ఆత్మకు విలువ ఉంది. విలువ లేకుండా మనం నడుచుకుంటున్నావేమో, విలువ లేకుండా మనం ప్రవర్తిస్తున్నామేమో, విలువలేని మనుషులుగా మనం జీవిస్తున్నామేమో ఒక్కసారి గ్రహింప కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నారు చూసారా, ఏమని? మీ శిష్యుల యొద్దకు కూడా నా సహోదరుని, నా కుమారుని తెచ్చాను, వారు ఏమీ చేయలేక. ఏలాంటి వారంట? ఇతడు సారాచంద్రులు అంటే అనేకమైన దురాత్మలతో నింపబడ్డాడు. కాసేపు చెరువులో పడతానంటాడు, నిప్పులు అగ్నిలోకి వెళ్ళిపోతాడు, కాసేపు కార్లకు అడ్డంగా వెళ్తాడు, చనిపోతాడని భయపడుతున్నానయ్యా. ఇలాగ అని ఇన్ని రకాల యొక్క దెయ్యాలతంలో ఉన్నాయి. అప్పుడు ఏమంటున్నారు ప్రభు? అందుకు యేసు విశ్వాసము లేని ఇక్కడ ఏమన్నా విశ్వాసం లేని మూర్ఖత్వంతో ఉండేవారులారా అన్నాడు. ఈ పదాలు కొన్ని జాగ్రత్తగా మనం వినాలి. విశ్వాసముతో లేని విశ్వాసం లేని మూర్ఖత్తులారా. మనం మరలా చదువుతున్నాం, గమనించండి. ఇక్కడ ఏమని? విశ్వాసం లేని మూర్ఖ తరమవారాలారా అంటే మన పితరులు విశ్వాసం లేక మూర్ఖ తరముతో బ్రతికారు. అలాగే మీరు ఉన్నారా? ఏమంటున్నాడు చూసారు ఎంత చక్కగా. అంటే ఆ శాఖగా చంద్రు మనుషులు ఒకప్పుడు ఉన్నారు. ఇప్పుడు అలాగ అనుకోకుండా ఏమన్నారు? మీరు మీ పితరుల వలె మూర్ఖత్వ శక్తుల వలె ఉండే మూర్ఖులారా అంటున్నాడు ఇక్కడ. అని అంటున్నాడు ఆయన. ఏమన్నాడు చూద్దాం మళ్ళీ ఒకసారి. ఏమంటున్నాడు ఆయన? అందుకు యేసు విశ్వములేని మూర్ఖ తరమవారులారా, మీతో నేను ఎంతకాలము ఉండగలను? దేవుడు ఎల్లప్పుడూ ఉండడు. మరి మాతో ఉంటాడని అన్నారు కదా లేఖనం. ఆత్మరూపముగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. శరీర రీతిగా ఎక్కువ కాలం ప్రభు లోకంలో దేవుని కుమారుడు ఉంటే 33.5 సంవత్సరాలకే ఇంత జరిగింది. ఏమండి, ఇంకెంత గందరగోళం జరుగుతుంది? ఆయన కనీసం ఒక 100 ఏళ్ళ భూమి మీద యేసు ప్రభు ఉంటే అసలు భూమి మీద ఏం జరుగునో. 33.5 సంవత్సరాలకే మనుషులు దురాత్మ ఏమిటో, అసలు నిజమైన క్రియ ఏంటో, అబద్ధమైన క్రియ ఏంటో మనుషులు ఎరిగి ఉన్నారు. ఎరిగిన వారిని మాత్రమే సాక్షులుగా నలుదిక్కులకు పంపించాడు. ఆ 12 మందిని. 12 మంది కాస్త 120 మంది అయిపోయారు. 120 మంది కాస్త 1000 మంది అయిపోయారు.
ఇప్పుడు లక్షల కోట్ల మంది అయిపోయారు. ఎందుకంటే ఒక విత్తనము అది ఎన్ని రకాల విత్తనాలు కాయలను ఫలాలను కాస్తుందో, ఆ విత్తనాలను నాటితే కొన్ని లక్షల ఫలాలు కొన్ని వేల వృక్షాలు అవుతున్నాయి. అలాగే యేసు ప్రభు ఒక విత్తనము నాటాడు, రక్షణ అనే విత్తనం. ఇప్పుడు వేల కోట్ల కొలది విత్తనాలుగా రక్షణ సువార్తగా మారినట్లుగా మనకు కనపడుతుంది. ఇక్కడ అంటున్నాడు ప్రభు అని ఏమన్నాడు? ఎంతకాలం సహింతును, వారిని నా వద్దకు తీసుకురండి అని చెప్పాను. అంతడు యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వాడిని విడి వెళ్ళిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చిరి. మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా చెప్పుచున్నానని ఆనెను. అంటే ఇక్కడ చూడండి, యేసు ప్రభు విశ్వాసంతో చేయలేదు. నేను యేసు ప్రభు శిష్యుణ్ణి, నేర్చుకున్నాను, అనుభవం ఉందని భావంతో చేస్తున్నాం. ఇక్కడ అలాగనలేదు ప్రాధేయపడుట. ఇక్కడ ఎత్తనింది ప్రాధేయపడుట అనే మాటను, బ్రతిమాలుకునుట అనే మాటను కూడా మనం వాడుకోవచ్చు. బ్రతిమాలుకోగా ప్రాధేయపడకుండా నీకేమొస్తుంది? శ్రమ పడకుండా, కష్టపడకుండా ఏదైనా మన దగ్గరకు వస్తే ఉంటుందా? కొన్ని రోజులే ఉంటుంది. 4 లేదా నెల 2 10 సంవత్సరాలు పర్లేదు. తర్వాత సామెత ఉంది కదా, బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయని. ఆ సామెతను వాడాలి ఇప్పుడు. ఎందుకంటే కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు మనం ఎరిగి ఉండాలి, లేకపోతే మనకు అర్థం కాదు. ఇక్కడ ఏమన్నారు యేసు ప్రభు? మీరు విశ్వాసముతో ఏ పని అయితే చేశారో అది ఖచ్చితంగా అవుతుంది. అల్ప విశ్వాసంతో నీ లోక సంబంధంగా నేను ప్రభు శిష్యుణ్ణి, నేను నేర్చుకున్నానని భావంతో చేయకండి. మీలో దైవాత్మ ఉన్నది, అది చేయగలదు, అది చేస్తుంది అని భావించి చేయండి. అప్పుడు విశ్వాసంతో ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. విశ్వాసం ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత కంటికే సరిగ్గా కనపడదు, నేల మీద పడితే ఎత్తుక్కోవాలి. అంత విశ్వాసం నీ దగ్గర ఉంటే ఈ బండేలు సముద్రంలో పడమన్నా పడుతుంది అన్నారు ప్రభు. అంటే ఏంటి? అంత అంటే ఆవగింజంత విశ్వాసము పెద్ద పర్వతమనే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుందంట, సముద్రంలో పడుతుందంట. అంటే ఎంత శక్తి కలిగిన విశ్వాసం పదం అండి అది. విశ్వాసం అనే పదం ఎంత బలమైనది. ఒక బండ మాటతోనే వెళ్ళిపోతుంది, సముద్రంలో పడిపోతుందంటే ఆ మాట అంటే ఎలాంటిది? ఒక పార లాంటిదా, లేదా జేసీపీ లాంటిదా? ఇలా నేను మనం చూస్తున్న అప్పుడప్పుడు ఒక మిషను, జేసీబీ మిషను 10 ట్రక్కులు కలిగిన మట్టిని ఒకేసారి ఎత్తే జేసీబీని తయారు చేశారు. అది ప్రపంచంలో అతిపెద్ద జేసీబీ మిషన్గా మరి గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. అంటే అది ఒక్కసారి 10 లారీల మట్టిని ఒకేసారి ఎత్తుతుంది. అంత మట్టిని అది షిఫ్ట్ చేయగలదు, అంత మట్టిని లేపగలదు. అంతే ట్రక్కు కూడా తయారు చేశారు. అంత పెద్ద ట్రక్కు, దాని టైర్లు సుమారు 10 అడుగులు, అంటే 4-5 ఫ్లోర్లు ఎత్తు ఎంత ఉందో, ఒక 2 ఫ్లోర్లు బిల్డింగ్ హైట్ ఎంత ఉంటుందో అంత ఎత్తు టైర్లు ఉంటాయి దానికి. పిల్లరా, అంత మనుషులు దాన్ని తయారు చేశారు. మనిషి సాధ్యమైంది. పిల్లలు, ఈ రోజున మాట ఆవగింజంత విశ్వాసం దానికంటే బలమైంది అంటున్నారు, దానికంటే శక్తిమంతది అంటున్నారు. అది ఎలాగా? నువ్వు బ్రతిమాలుకునే విశ్వాసముతో. అప్పుడు యేసు ప్రభు తీసుకురాగానే ఏమయ్యాడా కుమారుడు? అప్పుడు దురాత్మలు యేసు ప్రభు గద్దించగానే ఏమైనాయి? అవి వెళ్ళిపోయినాయి. అతడు స్వస్థత పొందాడు. మనం గమనించాలి, ఇక్కడ కొన్ని మాటల ఆలోచన కలిగి ఉన్నప్పుడు అవి మనకు అర్థం అవుతున్నాయి. అలాగే మార్కు సువార్త, ఈ సువార్తలో పాఠము కూడా యేసుక్రీస్తు ప్రభు చేసిన సువార్తలే కనబడుతున్నాయి. మనం ఒకసారి చదువుతున్నప్పుడు 9వ అధ్యాయము ఈ 17వ వచనములో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు మనం ఒకసారి గమనిద్దాం. మనం గమనించినప్పుడు ప్రియులరా, మనం ఆలోచిద్దాం ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నారు.
ఇక్కడ చాపుడు అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారు అని అడగగా, జన సమూహములు ఒకడు, బోధకుడా, మూగ దయ్యం పట్టిన కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకుని వచ్చితని, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయును. అప్పుడు వాడు నునుగు కార్చుకునుచు పండ్లు కొనుకొరుచు మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, ఇస్సమలేని తరము వారులారా, అంటే మరలి ఇక్కడ ఒక మాట అంట, మత్తయి సువార్తలో మీ పితరులు విశ్వాసం లేని తరము లేని, ఇక్కడ అదే మాటలు వాడాడు. విశ్వాసము లేని తరము వారా, విశ్వాసముతో లేకుండా జీవించు తరము వారా అన్నాడు. ఇక్కడేమో విశ్వాసం లేని తరము వారా, మన పితరులైన వారు పూర్వకాలం విశ్వాసం ఎతకలేదు, విశ్వాసం ఎక్కడుందో వారికి తెలియదు. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత విశ్వాసం ఏంటో మనకు తెలుసు, ఈ తరము వారికి తెలుసు, మనకంటే ముందు తరము వారికి తెలుసు, ఇప్పుడు మనకు రాబోయే తరము వారికి కూడా విశ్వాసం గురించి బాగా తెలుసు. నేను ఈ మధ్యన చూశానండి, ఇవాళ పిల్లలు మెదడంటండి, ఏమంటే ఐసుకాంతం, ఇప్పుడు ఐసు ముక్క గెడ్డ మనం అక్కడ ఎండలో పెడితే అది ఎలా కరిగిపోతుందో, ఈ సెల్ ఫోన్ చూడటం వల్ల మనిషిలకి మెదడు ఆలోచనలన్నీ కూడా అలాగా కరిగిపోయి అంట, నరాలు వీక్నెస్ వచ్చి, అంటే మెదడు నరాలు వీక్నెస్ వచ్చి మనిషి ఏం చేస్తాడో తెలియదు, పక్షవాతం రావటం, కాలు చేయి లాగేయటం, నరాలు వీక్నెస్ రావటం చిన్నపిల్లలకే జరుగుద్దండి. ఎందుకంటే సెల్ ఫోన్ యొక్క రేడియేషను ముఖాన్ని కొట్టడం వల్ల. అంటే దురాత్మ, ఇదొక దురాత్మ మనిషిని అనేక రకాలుగా పూర్వకాలంలో వ్యాధి రూపంలో శిక్షించాడు సాతానుగాడు. మళ్ళీ గుడ్డువాడిగా, చెవిటివాడిగా, మూగవాడిగా, ఇప్పుడు అన్నిటి మీద కంటే విలువైన దాని మీద పడ్డాడు, అదే మెదడు కళ్ళు ద్వారా రేడియేషన్ వెళ్ళి ఆ నరాల యొక్క వీక్ అయిపోవటం. అప్పుడు మొత్తం మనిషి ఎందుకు పనికిరాడు, పిచ్చోడైపోతాడు. అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా కనబడుతుంది. ఏం పట్టాడంట, మోగదయ్యం. మాట్లాడలేడు ఇతడు, నొగర్ల కక్కుంటూ అతడు ఏమంటాడు, ఇక్కడ ఏమంటున్నాడు చూసారా, మీకు ఎంతకాలం మీతో ఉందును. ఇక్కడ కూడా అదే పాఠం, ఎంతకాలం మీతో ఉండి ఎంతకాలం మిమ్మల్ని సహించుదును. గనుక ప్రియులారా, అలాగే లూకా సువార్తలో కూడా సువార్తలు అంటేనే ఈ మాటలన్నీ మనకు కనబడుతున్నాయి. లూకా సువార్త 9వ అధ్యాయము ఇక్కడ మనకు 37వ వచనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్న ఈ మాటలను ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎందుకు అంటే ప్రభు ఏం మాట్లాడుతున్నారు మనం గమనించినప్పుడు, యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నారో గమనించండి. ఇక్కడ ఒకసారి మనము గొప్పగా అనేకమైన విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం గ్రహించుచున్నామా ప్రియులారా, ఎందుకంటే మనము గ్రహించాలి. యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనిను. అంతటి వారు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కి, అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారును గుడ్డువారు కావలెను అని తీర్పు నిమిత్తము ఈ లోకమునకు వచ్చితనని అని చెప్పెను. ఆయన యొద్దన్న పరిచర్యలో కూడా ఒకడు ఈ మాట విని, మేమను గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపముండక లేకపోను గాని చూచుచున్నామని మీరు చెప్పుకొనుచున్నారు గనక మీ పాపము నిలిచి ఉన్నది చెప్పెను. ఇదిగో మీరు మేము గుడ్డివారం అంటే మీరు కళ్ళుండి కూడా పాపము కలిగిన వారు. నిజంగా పాపం కళ్ళు లేని వాడు పాపము చేయలేడని ఇక్కడ యేసుప్రభు చెప్తారు ఉపమానం రూపంలో. మీరు కళ్ళు లేదండి అనుకుంటే నిజంగా మీలో పాపం లేదు. మీరు కళ్ళుండి గుడ్డివారు కాదు, గుడ్డివారమని మీరు తర్కించుకుంటున్నారు కానీ మీలో పాపం ఉంది. అయితే మీరు నిజంగా గుడ్డివారు అని అన్నాడు. నిజంగా గుడ్డివారు, వారిలో పాపం ఉండదండి. గుడ్డివాడు పాపం ఏం చేయగలుగుతాడు? కాబట్టి కళ్ళుండి గుడ్డివారిగా ఉండి, అంటే పాపం అనే గుడ్డితనం వీరికి కలిగింది. ఈ రోజున అలాంటి వారు చాలా మంది అన్నారు. అందుకే బ్రతిమాలుకునుట, దేవుడి ఎద్దకు వచ్చి బ్రతిమాలుకుంట తర్కించే వారు ఎక్కువైపోయాల. ప్రపంచంలో మనిషి యొక్క మనుగుడు కొంతకాలమే. ఈ కొంతకాలం వింత వినోదాలు చూపిస్తున్నాడు ప్రజల మధ్యన.
ఎన్ని వినోదాలు అంటే అర్థం కాని ఊహ అందనివి. ప్రియులారా, ఈ రోజుల్లో మతమని, కులమని, జాతని, భేదమని దేవుడికి మతాలను, కులాలను అంటగడతారు. దేవుడి సృష్టికర్త. అది నీ ఏ రూపంలో నువ్వు తలంచితే ఆ రూపంలో నేను కనపడతాడని అన్నట్టుగానే లేఖనాలు ఏమి చెప్తున్నాయి? కొన్ని బైబిల్ పక్కన పెడదాం, అన్ని గ్రంథాల పక్కన మన మనస్సాక్షిని ప్రశ్నించుకుందాం. ఏ గ్రంథాన్ని ప్రశ్నించొద్దు, ఏ గ్రంథాన్ని చదవద్దు, ఏ గ్రంథం ఏమి చెప్తుందో వినకండి. మీ అంతరాత్మ ఏమి చెప్తుంది, మీ మనస్సాక్షి ఏమి చెప్తుందో, మీ ఆలోచన ఏం చెప్తుందో అది చేయండి. అది చేయండి. ఎవరి గ్రంథాలు, ఎవరు రాసిన పుస్తకాలు చదవకండి. మీ తల్లిదండ్రుల మాటలు వినండి. ఒకవేళ మీ తల్లిదండ్రులు కూరులుగా మిమ్మల్ని తయారు చేశారేమో, అయితే మీ మనస్సాక్షి ఉంది కదా, అప్పుడు ఏదో ఒక సమయంలో మీ మనస్సాక్షి మిమ్మల్ని గర్దిస్తుంది కదా, దానికి లోబడండి. ఒకసారి లోబడి అప్పుడు మాట్లాడండి. మీరు ఎవరి రూపము కలిగి ఉన్నారు? ఇది మా తల్లిదండ్రుల రూపము అనుకోవచ్చు. కలయక తల్లిదండ్రులదే, కానీ సృష్టించిన వాడు, కలగజేసిన వాడు ఎవడు? ఒక నీటి బుగ్గ, యవన నీటి బుగ్గ గర్భచంచులోకి వెళ్ళగానే రూపించిన వాడు నీటి బుగ్గగానే ఉండాలి కదా. అది మాంసం ముద్దకి ఎలా మారింది? మనిషి అని తయారు చేసుకున్నాడా? అర్థమవట్లేదు మనకి. జీన్స్ అండి, మా తల్లిదండ్రులు మాకు ఇచ్చారు జీన్స్. ఏంటి ఇచ్చింది జీన్స్? మా తల్లిదండ్రులు మాకు ఇచ్చారని జీన్స్ అనుకున్నా. కానీ కొన్ని విషయాలు అంతరాత్మను ప్రశ్నించుకున్నప్పుడు వచ్చే ఆలోచనలు భయం పుడుతున్నాయి. నీ బ్రతుకు ఎంతవరకు సాగుతుంది, నీ ప్రయాణం ఎంతవరకు వెళ్తున్నావు, అసలు నువ్వు చేసేది నీకు తెలుస్తుందని నా అంతరాత్మ నన్ను ప్రశ్నించినప్పుడు నా దగ్గర సమాధానం దొరకట్లే. మళ్ళీ కాసేపటికి మతిమరుపు వచ్చేసి దాన్ని మర్చిపోయి మరి దాంట్లో మళ్ళీ పరిగెట్టడమే జరుగుతుంది. ఇది లోకమైన ప్రయాణమైన జీవితం. కానీ ఏదో ఒక రోజున దేవుడు నువ్వు జ్ఞాపం చేసుకున్నది అల్లా నీ ముందు పిక్చర్ రూపంలో చూపిస్తే అప్పుడు తెలుస్తుంది మనిషికి అస్సలేని విలువేంటో. సాయంకాల సమయాలు వింటున్నా మీరు నేను బ్రతిమాలుకుంటాం తక్కువ కాదు. చేతులు కట్టుకోవాలా? అతని ముందు తలంచాలా? తగ్గించుకున్నంత రానా నీ గౌరవం పెరుగుతుంది తప్ప నీ గౌరవం ఎక్కడా దిగజారిపోదు. ప్రభు అన్నారు. అందుకనే ఇవాళ చాలా మంది ఎలక్షన్ టైంలో వాడతారు, తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు సామెత ఎలాగా చెప్తున్నారు కదా. గ్రంథాలను విడిచిపెట్టి మీ మనస్సాక్షిని ప్రమాణకాలు చేస్తారు కదా. ఇదిగో నా మనస్సాక్షిగా నేను దేనికిని తలంచును అంటారు. దైవ ప్రమాణకం, దేవుడి మీద ప్రమాణకం చేసి చెప్తారు. అప్పుడు దేవుడు కావాలి. కానీ మాట్లాడేటప్పుడు ఎవరికో తలంచేటప్పుడు నీ మనస్సాక్షి ఏమవుతుంది? జాగ్రత్త. నేను ఎవరు ఉద్దేశించి కాదు, మనుషుడిగా మనలో జీవింపచేసే ఆత్మ నిమిత్తము మాట్లాడుచున్నాను. ఇక్కడ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మ ఎక్కడికి నడిపిస్తుంది, ఎలా మాట్లాడిస్తుంది, ఏమి చెప్తా. ఆత్మకు లోబడి దురాత్మతో సంబంధమైన మనుషులు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. ఆత్మే కదా. దురాత్మ అనేకమైన రీతిలుగా ఆత్మ కంటే గొప్పగా భిన్నంగా మాట్లాడుతుంది. అది గమనించండి ఒకసారి. ప్రియులారా, ఆత్మ భిన్నంగా మాట్లాడినప్పుడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు నీకు తెలిస్తే నేను మాట్లాడింది ఏంటని ఒకసారి రికార్డ్ చేసుకుని పూర్వంకాల డైరీ రాసుకునేవారు మాట్లాడేది ఏంటా అనేది. లేదా పక్క వారిని పెట్టుకునేవారు, రాయించుకునేవారు. మేము మాట్లాడేది ఎలా రావేయా అండి. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ డైరీ చదివించుకునేవారు. అయ్యా మీరు ఎలా మాట్లాడారు, ఇదిగో ఇది, అయ్యో ఇంత పొరపాటుగా మాట్లాడని పొరపాట్లు కూడా సరి చేసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, రికార్డులు వచ్చేసినాయి. రికార్డ్ చేసుకోండి మీ మాటలు అన్నీ వచ్చేసినాయి. అలా పనిముట్లు అన్నీ ఉన్నాయి. మనుషులు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అర్థమైన రీతిలో మన మాటే మనకు వినపడినట్లుగా ఎలా పనిముట్లు మనుషులుగా మనం తయారు చేసుకున్నాం దేవుడిచ్చిన జ్ఞానంతో. గ్రహించండి, ఆలోచించండి, జాగ్రత్త కలిగి దేవునిని వేడుకోండి, బ్రతిమాలుకోండి. అటువంటి ఆదరణ దేవదేవుడు మనందరకు అందించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభా నీ కొందనాలు. బ్రతిమాలుకునుట, అవును దేవా, నీ యొద్దకు వచ్చిన ప్రతి వారిని త్రోసివేయువు. బ్రతిమాలుకున్న ప్రతి మనిషి యొక్క ఆత్మ హృదయమును కాచే దేవుడు, కాపాడే దేవుడు. నీ ఆలోచన, నీ క్రియలు అన్ని వేళలా మాకు తోడుగా ఉంచి నడిపించి బలపరిచి దీవించుమని, నీ దేవుని యావత్తు మాకు తోడుగా రక్షణగా ఉంచి బలపరచుమని, నీ సన్నిధి యొక్క మాకు ఆలోచన క్రియలు అనుగ్రహించి బలపరచుమని దేవా నీ కొందనాలు చెల్లిస్తూ నీ ఆలోచన నీ సన్నిధి నాకు అందించి బలపరచి మహిం పొందమని నీ దేన దాసుడని నేను చేర్చున్నాను. ఈ ప్రార్థన ఆలకించండి.
నా దేశ ప్రజలు, నా దేశ పెద్దలు, నాయకులు, చిన్నవారు, పెద్దవారు, వృద్ధులు, యవనస్తులు, మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, గర్భిణీ స్త్రీలు, బాలింత్రాలు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అనాథులుగా ఉన్నవారు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, అనాథులుగా ఉన్నవారు, ఉద్యోగాల కొరకు ఆర్థికంగా చితుకుపోతే బాధలు పడుతున్న వారు, దేవా వ్యాధులతో, నేను రోగాలతో హాస్పిటల్లో లక్షల రూపాయలు కట్టలేక అల్లాడిపోతున్న, ప్రాణాలు కోల్పోతున్న వారు, వ్యాధి ఏంటో తెలియక నలిగిపోతున్న వారు ఎందరో, వారందరి కోసం మేము బ్రతిమాలుచున్నాను. సేవకుడిగా, నీ పరిచారకుడిగా, సువార్తుడిగా బ్రతిమాలు కొనుచున్నాం. మా ప్రార్థన అంగీకరించి మా సహోదరులను, మా బంధుమిత్రులు, మా స్నేహితులు, మా చుట్టుపక్కల వారందరూ నీ కృపతో నింప, అందరూ నీ రూపము కలిగి, నీ కలయికతో, నీ ఆత్మతో నింపబడిన వారు అందరూ నీ ఆత్మకు మనస్సాక్షికి లోబడి జీవించే మనసును మా అందరికి అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దైవమైన నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకం మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగా. మనుద్రుడు మాకు దయచు, మా ప్రార్థన చేసి మనకు క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనకి అక్కడిని తప్పించు, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం ఇవ్వనవు తండ్రి, ఆమేన్. యేసురత్నమే జయం, అపాదకం ప్రవేశత్మే జయం, అపాదకం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదకంతకల ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉన్న రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.